ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. నవగ్రహ దేవతా వరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడాను మనం తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా 2023 నవంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయో, ఏ విధమైనటువంటి గ్రహదోషాలు వాటిల్లబోతున్నాయో, వాటికి తగినటువంటి పరిష్కార మార్గం ఏ విధంగా చేసుకుంటే మీకు శ్రేయోదాయకం అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని గమనించుకుంటే గనకను మేషరాశిలో గురుగ్రహ సంచారము, మిథున రాశిలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో శుక్రగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, తులారాశిలో రవి బుధ కుజగ్రహ సంచారములు, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారము మనకి కనపడుతుందన్నమాట. ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి మీ యొక్క రాశి వారికి ఈ నెలలో కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి నవంబర్ నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుకను ప్రధానంగా ఈ యొక్క సమయంలోనూ ఏకాదశంలో గురుచండాల యోగం అనేటువంటిది ఉండడం వల్లను ఇన్ని రోజులు మీకు రావాల్సినటువంటి ఫలితాలు సంపూర్ణంగా కలగట్లేదు. అయితే రాహుగ్రహ సంచారం మారడం వల్లను దశమ స్థానంలోకి రాహు, ఏకాదశంలో బృహస్పతి యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్లను సకల విధములైనటువంటి శుభాలు కలిగించేటువంటి మాసంగా ఈ యొక్క నవంబర్ నెలని మనం మాట్లాడుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే వృత్తి వృత్తి యందు కొంతమేరకు టెన్షన్ తీసుకుంటారండి, బాగా స్ట్రగుల్ అవుతారు. కానీ లాభాలు కూడా అదే విధంగా ఉంటాయి ఈ యొక్క నెలలో అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీరు బద్ధకంగా, నిరాశగా, కొంతము లేజీగా ఏది యొక్క పనినైతే కనుక ట్రీట్ చేస్తారో అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందే తప్ప, ఏ యొక్క పనులు అయితే కనుక నిరంతరం మీరు శ్రమిస్తూ ఫోకస్గా ఉంటారో ఆ యొక్క ఫలితం అయితే కనుక తప్పనిసరిగా ఈ నెలలో మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలండి. వృత్తిపరంగా ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి యొక్క వృత్తి రంగంలో ఉన్నటువంటి వారికి చాలా బాగా ఉండబోతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క నెల చాలా బాగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలండి. ప్రైవేటీ కంపెనీల్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఒత్తిడి ఉన్నప్పటికి కూడాను లాభాలు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు కేవలం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే కనుకను మూర్ఖత్వంతో అవతల వారితోటి గొడవ పెట్టుకోకండి. అవతల వారి మీద నింద వేద్దాం అనేటువంటి ప్రయత్నాన్ని చేసి మీ మీదే మీరు బురద చల్లుకోకండి. ఇది ఒక్క పని చేస్తే చాలు, ఈ నెలలో అన్ని విధాలుగా వృత్తి వ్యవహార పరంగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మిథున రాశి వారు. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుకను వృత్తిపరంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి. వాటిల్లో నేను మంచి లాభాలు అయితే కనుక ఈ నెలలో మరింత రాబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. విదేశీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు, విదేశీ కంపెనీలతో టైఅప్ అయి ఉన్నటువంటి వారికి కూడాను మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి. కానీ ఇందాక చెప్పాను కదా, కొంచెం మెంటల్ టెన్షన్ తీసుకోక తప్పదు. నిరంతరం కూడా ఏంటంటే కనుక ఆ పని అవుతుందా లేదా, ఆ డబ్బులు వస్తాయి రావా, ఇలాంటి టెన్షన్స్ మాత్రం తిరుగుతూనే ఉంటాయి నెలలో అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఇక విద్యార్థుల యొక్క వ్యవహారాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సమయంలోనూ విద్యాపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయండి. పోటీ రంగ పరీక్షల గురించి ఎన్నో రోజుల నుంచి వెనక్కి ముందుకి వెళ్తున్నటువంటి వారు ఈ యొక్క నెలలో ట్రై చేయండి. తప్పనిసరిగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక దక్కబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇంటర్వ్యూస్ కూడా మీరు అటెండ్ అవ్వండి. మంచి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి శుభకాలంగా యోగించబోతుంది. అయితే విదేశీ వ్యాపారం కానీ, విదేశీ యానం గురించి కానీ, విదేశీ విద్య గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి చిన్నపాటి అడ్డంకులు ఉంటాయి.
ఇబ్బందితో కూడినటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం అయితే కనుక ఈ నెలలో అయితే కనుక మీకు వరించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ వ్యవస్థను మనం గమనించుకుంటే కనుకను కుటుంబ జీవనం అయితే కనుకను ఈ నెలలో చక్కగానే ఉంటుందండి. మునపటి నుంచి ఉన్నటువంటి ఏవైతే చిన్నపాటి చికాకులు ఉన్నాయండి వాటికి కూడా ఈ నెలలో చెక్ పడబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి పరంగా ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సామరస్యంగా తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మీ చేతుల మీదుగానే ఉంది. ఎప్పుడైతే మీరు కోపంగా మూర్ఖంగా వ్యవహరిస్తారో ఆ టైంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే వ్యవహారంలో మీరు కోపాన్ని ఎప్పుడైతే కనుక యాడ్ చేస్తారో తప్పు మీ వైపుగా తిరుగుతుంది. ఆ కుజుడి యొక్క ప్రభావం వల్ల మాట అదుపులో ఉండదు, ఆ యొక్క కోపం అదుపులో ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక మీరు మీ జీవితంలో ఉన్నటువంటి చికాకుల నుంచి ఈ నెలలో ఖచ్చితంగా బయటపడేటువంటి మార్గం అయితే కనుక మీకు లభిస్తుంది. ప్రేమ జీవనాన్ని కూడా చూసుకుంటే కనుక చక్కగా ఉంటుందండి. ఇద్దరి మధ్య మాత్రం చిన్నపాటి మాట పట్టింపులు వస్తాయే తప్ప పెద్ద ఇబ్బందులు ఏవి కూడా ఉండదు, అన్ని విధాలుగా బాగానే ఉంది. ఇక ఆరోగ్య వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే కనుకను ఆరోగ్యపరంగా మిథున రాశి వారికి కుదుట లభిస్తుందండి. మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆహ్లాదకరంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. స్నేహితులతోటి బంధువులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఇది మీకు ఎంతో మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కలిగించేటువంటి శుభకాలంగా మనం చెప్పవచ్చు. ఇక ఆర్థిక స్థితిని చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. మునపటి నుంచి మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఆగిపోయి ఉన్నదో వాటి యందు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క నెలలో ఆ డబ్బు మీ చేతికి అందేటువంటి మార్గం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుందండి. అదేవిధంగా చూసుకుంటే కనుకను ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. మీ యొక్క శాలరీ ఇంక్రీజ్ కూడా అయ్యేటువంటి సూచనలు కూడా ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది. వ్యాపారస్తులకు మాత్రం మంచి లాభాలు వచ్చేటువంటి కాలంగా ఈ యొక్క నెలలో అయితే కనుక మనకి కనపడుతున్నటువంటి గ్రహ సంచార ఫలితం. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అండి ఎవరైతే కనుక షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో, ప్రైవేటీ రంగంలో ఉన్నారో, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వారు మాత్రం బాగా స్ట్రెస్ తీసుకోవాలి తప్ప మిగతా వారందరికీ కూడా మంచి లాభాలు వచ్చేటువంటి కాలంగా ఈ యొక్క నెల అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది. మిథున రాశి వారు ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి దైవారాధన మనం గమనించుకుంటే కనుకను ఎక్కువగా మీరు శివ దర్శనాన్ని కానీ శివారాధన కానీ చేసుకోవడం చాలా మంచిదండి. అనునిత్యము కూడాను ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి జపాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సోమవారం నాడు దర్శించడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, పనుల్లో ఉన్నటువంటి చికాకుతనం పోయేసి మీరు అనుకున్నటువంటి పనుల్లోనూ కార్యసిద్ధి అయితే కనుకను తప్పనిసరిగా నెలకొంటుందండి. అదేవిధంగా చూసుకుంటే స్వామివారికి బిల్వదళాలతోటి తెల్ల పూలతో అర్చన చేయడం కూడాను మీకు విశేషమైనటువంటి శుభవ్రతాలు కలగజేసి ఈ నెలలో మీకు అన్ని విధాలుగా శ్రేయస్సు లభిస్తుంది. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయేసి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కూడాను సర్వదా విజయము, శుభాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. అదేవిధంగాను ఎక్కువగా దైవనామస్మరణాన్ని, ఇష్టదేవతా నామస్మరణాన్ని చేసుకోవడం కూడాను మీ రాశి వారికి ఎంతో మేలును చేకూరుస్తుంది. ఈ యొక్క నెలలో మనకి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి శివారాధన చేయడము, శివ దర్శనాన్ని చేయడం కూడాను మీ రాశి వారికి సర్వ విధములైనటువంటి శుభాలను చేకూరుస్తుందండి. కావున ఈ యొక్క పరంగానే కాకుండా రాశి పరంగానే కాకుండా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి మీకు ఉన్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.